సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంట. దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు కూడా అంట. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి 23 దాకా సదస్సు అంట. ఇక నిన్న ఓట్ చోరీకి సంబంధించి వీళ్ళందరూ కూడా నిన్న ధర్నాకు దిగడం జరిగింది ఢిల్లీలో. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందంట. కాంగ్రెస్లో సత్యం, అహింస ఆ రెండిటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ, షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్ గద్దీ చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర మల్లికార్జున్ ఖర్గే. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక గాంధీ. రేషన్, ఆధార్ ఆస్తులను లాక్కుంటారు. ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు. ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం నడుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డిఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. ఆదివారం న్యూఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ గద్దీ చోడ్ మెగా ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింగ్, అలాగే జైరాం రమేష్ పాల్గొన్నారు.